రెస్పెక్టెడ్ మేడం. నేను కోటి ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్ని మేడం. నేను కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటున్నాను. హాస్టల్ కూడా అక్కడే ఉంటున్నాను. నేను కోటి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లోనే. కోటి ఉమెన్స్ కాలేజ్ మెస్ ఇన్ఛార్జ్ ఎం వినోద్ వల్ల మా అందరికీ, గర్ల్స్ అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఆయన బిహేవియర్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదివరకే మేము మా మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేశాం, కానీ వాళ్ళు అలా ఆయనకి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు ఆయనకు సపోర్టివ్గా ఉన్నారు మేడం. ఈ విషయం వల్ల అందరు సఫర్ అవుతున్నారు, కానీ ఎవరు వచ్చి ముందుకొచ్చి చెప్పడానికి కానీ దాని గురించి ఫైట్ చేయడానికి కానీ ఎవరు రెడీగా లేరు మేడం. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ వస్తాయి, ఫేస్ రివీల్స్ అవుతాయి. దానివల్ల మేనేజ్మెంట్ కానీ వినోద్ కానీ మమ్మల్ని పర్సనల్లీ టార్గెట్ చేస్తారనే భయం పట్టుకుంది మేడం. దానివల్లే మేము ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎవరు వచ్చి ముందుకు వచ్చి చెప్పలేదు మేడం. కానీ ఇన్ని రోజులని భరిస్తాం మేడం. మాకు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలి మేడం. రెస్పెక్టెడ్ మ్యామ్, ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ కోటి ఉమెన్స్ కాలేజ్ మ్యామ్. మాకు ఈ కాలేజ్లో ఒక ప్రాబ్లం ఉంది మ్యామ్, మిస్ ఇన్ఛార్జ్ వల్ల. ఆయన మెస్ ఇన్ఛార్జ్ నేమ్ వినోద్ మ్యామ్. ఆయన వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బందికి గురవుతున్నారు మ్యామ్. అందులో నేను ఒకదాన్ని. ఆయన బిహేవియర్ ఎట్లుందంటే ఏ అమ్మాయి అయినా ఇబ్బంది పడేలా ఉంది మ్యామ్. దీని గురించి మేము మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ ఆయనకే సపోర్టివ్ ఉన్నారు మ్యామ్. మాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వస్తే ఇమీడియట్ యాక్షన్ ఉంటుందని మీకు మెసేజ్ చేశాం మ్యామ్. దీని గురించి మీరు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే మాకు అంత హెల్ప్ అవుతుంది మ్యామ్. రోజు రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది మ్యామ్.